రాత్రికి రాత్రే భూముల దోపిడీ 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఆ ఒక్క రాత్రిలోనే. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు. జిల్లా కలెక్టర్ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులేది. కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం. ఈ దందాపై మందకోటిగా సాగుతున్న విచారణ. అర్థమైందిగా? వీళ్ళ అరాచకాలు, అక్రమాలు ఇంకా తవ్వుతూ ఉంటే వెళ్తూ ఉన్నట్టు. ఇప్పుడు మనం జనరల్ ఏంటంటే ఒక అక్షయపత్రం అంటాం. అక్షయపత్రం ఏమైందంటే వేస్తూ ఉంటే పోతూ ఉంటాయి కదా, అట్నే వీళ్ళ అక్రమాలు అవి తవ్వుతూ ఉంటే వెళ్తూ ఉన్నాయి అన్నట్టు. రాష్ట్రం అంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి జరిగిన ధరణి అక్రమాల వెనుక పెద్ద తలకాలే ఉన్నాయా? దాదాపు నెల రోజుల వ్యవధిలో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను ధరలో పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అక్టోబర్ 20 రాత్రే, అంటే ఒక్క రాత్రిలోనే మొత్తం ఫైళ్లను క్లియర్ చేశారా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కలకల సృష్టించిన ఈ కేసులో విచారణ జరుపుతున్న తీరుపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములకు సంబంధించి తనకు తెలియకుండానే ధరణిలో ఫైల్ క్లియర్ చేశారంటూ అప్పటి కలెక్టర్ భారతి నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసే సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకే ధరణి కోఆర్డినేటర్ను ఆపరేటర్ సస్పెండ్ చేశారు. కానీ 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి ఫైళ్లను ఒక్క రాత్రిలో పరిష్కరించే వెనుక ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉన్నట్లు చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య ఈ అక్రమాలు జరిగాయని, ఆ సమయంలో 98 ఫైళ్లు క్లియర్ కాగా వాటిలో 20 ఫైళ్లకు మాత్రమే తన ఆమోదం ఉందని, మిగతా ఫైళ్ల క్లియరెన్స్ తనకు తెలియకుండానే జరిగిందని భారతి ఉన్నతాధికారులు తెలిపారు. వాస్తవానికి మొత్తం ఫైళ్ల క్లియరెన్స్ అక్టోబర్ 20వ తేదీ రాత్రి జరిగినట్లు విశ్లేషణ వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టర్ లాగిన్తో మాత్రమే తెరుచుకునే ఈ ధరణి పోర్టల్లో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఇతరులు ఒక్కరోజు క్లియర్ చేయడం వెనుక అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రతి ఫైలు క్లియరెన్స్కు కలెక్టర్ వేలిముద్ర తప్పనిసరి. అలాంటిది భారతి కేజీ చెప్పినట్లు 20 ఫైళ్లు ఆమె పరిష్కరించాలనుకున్న మిగతా 75 ఫైళ్లు ఆమెకు తెలియకుండా ఎలా క్లియర్ అవుతాయనేది వారి ప్రశ్న. సాంకేతికంగా చూసినా గతంలో ఎప్పుడు ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన దాఖలాలే లేవు. కలెక్టర్లకు తెలియకుండా ఆపరేటర్లు అక్రమాలు చేయాలనుకున్నా ఏదో ఒకటి అరా మాత్రమే సాధ్యమని, అంతే తప్ప ఇంత పెద్ద సంఖ్యలో అక్రమాలకు పాల్పడడం అసాధ్యమని ఉన్నతాధికారులు తెలిపారట. సో ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని లాగిన్ అవ్వడం ఓన్లీ కలెక్టర్కే సాధ్యం, కానీ అది కూడా మళ్ళా వేలిముద్రతోటి. సో ఇలాంటి ఫైల్స్ మరి ఆమె నిజంగా ఆమెకు అనుసరణలో జరిగిందా, ఏం జరిగింది? ఎందుకంటే ఆమె బలి కూడా అదే కారణం కావచ్చు, అది కూడా ఉంది క్లియర్గా. సో ఎక్కడెక్కడ జరిగినాయి? ఇక్కడ నగర శివార్లోని శేర్లింగపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, మాడ్గుల్ మండలాల్లో ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 98 ఫైళ్ళు ఒక్కరోజు రాత్రి 98 ఫైళ్ళు క్లియర్ అయినాయట. అది కూడా ఒక్క రాత్రి మాత్రమే. మరి ఇందులో కలెక్టర్ ఏమంటుంది? దాదాపు 20 ఫైళ్ళు మాత్రం నాకు తెలిసి జరిగాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. 20 ఫైల్స్ మాత్రమే. సో మిగతా 78 ఫైల్స్ ఎవరు చేశారు? అవి లాగిన్ లాగిన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపైన విచారణ జరగాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రయత్నం ప్రభుత్వం చేస్తా, లేదంటే మీరు కూడా ఈరోజు మహేశ్వరం అనగానే సబితేందర్ రెడ్డి దగ్గర పోతుంది. సబితేందర్ రెడ్డి అంటే వాళ్ళ కొడుకు రేవంత్ రెడ్డి, ఇద్దరు కూడా క్లోజర్ విషయం అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. మరి మీరు చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకోవాలి. దానిలో ఖచ్చితంగా కార్తిక్ రెడ్డి ప్రభావం ఉంటే ఉండొచ్చు వాస్తవంగా. అంటే దీన్ని ఏంటంటే బ్యూరోక్రాట్స్ మీదకి అంటే చేతులు దులుపుకోవడం అన్నట్టు. బ్యూరోక్రాట్స్ మీద నెట్టేసి మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం మాత్రమే అవుతుంది వాస్తవంగా. సో ధరణి ఒక దరిద్రం అని మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటాను. 2019-20 నుంచే మొత్తుకుంటాను. ధరణితోటి సమస్యలు పరిష్కారంగా సమస్యలు పెరుగుతాయి. ధరణి అంటేనే అది ఒక దొరలకు సంబంధించిన దొరాన్ని అనేది మనం ఎప్పుడో డెఫినేషన్ కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా. సో ఇంకా మనం ఆ ధరణిని చూద్దామంటే ధరణి ఇంకా మరి రేవంత్ రెడ్డి ఇంకెందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కాదు. ధరణి ప్లేస్లో వాళ్ళు భూమాత అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మరి అనుభవదారు కాలం ఏది, మరి పాత జీవోలేవి, ఇవన్నీ కూడా బయటికి రావాలి, బయటికి తీయాలి వాస్తవంగా రేవంత్ రెడ్డి. తీస్తే అందరికి కూడా బాగుంటుంది వాస్తవంగా.